నమస్తే, వెల్కమ్ టు ట్రెండింగ్ నౌ. తెలంగాణలో అసలు ఏం జరుగుతుంది? 10 ఏళ్లు పచ్చగా ఉన్న తెలంగాణ ఎందుకు ఆగమైంది? ఏ పల్లె చూసినా ఎందుకు కన్నీరు పెడుతుంది? హామీలు ఏమయ్యాయంటూ నిగ్గదీసి అధికారులను ఎందుకు నిలదీస్తుంది? అరిగోసలపై మానవత్వంతో స్పందించాల్సిన సర్కార్ దౌర్జన్యానికి తెగబడుతుంటే ఏమనాలి? ప్రజాపాలన కాదు, ఫాసిస్టు ప్యాలెస్ పాలన అని చాటుకుంటున్న రేవంత్ తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం చెబుతాడు? దేశంలో అత్యంత అవస్థలు పడుతున్న ప్రజలు ఎక్కడున్నారంటే తెలంగాణను చూపించే దుస్థితిని ఎందుకు వచ్చింది? నాడు సమైక్య రాష్ట్రంలో గోడుగోడున ఏడ్చిన దుర్మార్గపు రోజుల్లోకి ఎందుకు నెట్టేశాడు? కిందటేడాది జరిగిన సిగాచి పరిశ్రమల పేలుడు ఘటనలో పరిహారం విషయమైన, అంతకు ముందు జరిగిన ఎస్ఎల్బీసీ ప్రమాద గంటికల సమయంలోనైనా ఇతగాడు చేసిందేమిటి? మట్టి ఏమీ లేదు. ఎగవేతలు, కూల్చివేతలు, పేల్చివేతలు తప్ప ఈ 2.5 ఏళ్లలో ఈ రేవంత్ చేసిందేమిటని? అసలు ఒకరికి న్యాయం ఏమైనా జరిగిందా? ఒక్క వర్గమైన సంతోషంగా ఉందా? రైతుల దగ్గర నుంచి విద్యార్థుల దాకా, నిరుద్యోగుల దగ్గర నుంచి ఉద్యోగుల దాకా అందరూ నెత్తి నోరు బాదుకునేది ఇదే కదా? రేవంత్ అరాచక పాలనలో తెలంగాణ విధ్వంసానికి గురవుతున్నది, నినదిస్తున్నది ఇదే కదా? దిగజారుడు భాష ప్రయోగిస్తూ పలచనవుతున్న గుంపు మేస్త్రికి అభివృద్ధి చేత కాదు, కానీ అంతంత పొడుగు మాటలు ఎందుకు? బాధ్యతాయుతమైన స్థానం ఉంటూ డైవర్షన్ డ్రామాలు ఎందుకు? డ్యాముల నుంచి భూముల వరకు అన్ని విధ్వంసానికి గురవలేదా? ప్రగతి కోసం కాకుండా వినాశనం కోసమే అన్నట్లుగా పాలిస్తున్న రేవంత్ చివరకు సాధించిందేంటి? ఇదే ఇవాల్టి ట్రెండింగ్ నౌ. తెలంగాణ పల్లెల్లో ఓ మోటు సామెత ఉంది. ఏమిటంటే బడాయిల బుచ్చిగానికి 7 దొడ్లు 3 ఎడ్లు అని. రాష్ట్రంలో రేవంత్ పాలన చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఏడాది క్రితం సిగాచి పరిశ్రమలో ప్రమాదం జరిగి 54 మంది మరణించారు. మృతుల కుటుంబాలకు 1 కోటి చొప్పున పరిహారమని రేవంత్ పలికిన బీరాలు చూసి బాధిత కార్మిక కుటుంబాలు ఎంతో భరోసా పొందాయి. కానీ ఏడాది గడిచినా మృతుల కుటుంబాలకు 1 కోటి పరిహారం అందనే లేదు. కేవలం 25 లక్షల చొప్పున ఇచ్చి పరిశ్రమ యాజమాన్యం చేతులు దులుపుకుంది. ఇదే కాదు, ఎస్ఎల్బీసీ సొరంగంలో 8 మంది మరణిస్తే 6 శవాలు ఇంకా బయటకు కూడా రాలేదు. రేవంత్ మాటల మనిషే కానీ చేతల మనిషి కాదన్న వాస్తవం 2 ఘటనలతో తేలిపోయింది. జూన్ 30, 2025 సంగారెడ్డి జిల్లా పాషమైలారం. ఫస్ట్ షిఫ్ట్ లో పనిలో నిమగ్నమైన కార్మికులు. అంతలోనే భారీ పేలుడు, కకావికలమైన శరీరాలు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే కళ్ళ ముందే మరణ మృదంగం. 10ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన కార్మికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మరికొందరు బలి. ఆనవాళ్లు లేకుండా మాడి మసైన మరో 8 మంది. మొత్తం 54 మందిని బలి తీసుకున్న సిగాచి ప్రమాదం. అవశేషాలను లారీల్లో తరలించి ఓ గ్రౌండ్ లో పోసి డిఎన్ఏ టెస్టుల కోసం నిపుణులు ప్రయత్నించారు. అయినా కనీసం ఆనవాళ్లు కూడా లభించకపోవడం హృదయాలను కలిచివేసింది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఘోరమైన పారిశ్రామిక ప్రమాదం జరిగి ఏడాది. సంగారెడ్డి జిల్లా పాషమైలారంలోని సిగాచి పరిశ్రమలో ఆనాటి విస్ఫోటనం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇంకా ఆ విషాదం కండ్ల ముందే కదలాడుతుంది. విస్ఫోటనం జరగగానే 10ల సంఖ్యలో కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరికొందరు దుర్మరణం పాలయ్యారు. మరో 8 మంది కనీస ఆనవాళ్లు లేకుండా మాడి మసైపోయారు. మొత్తం 54 మంది ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం మహా విషాదం. జూన్ 2025న జరిగిన సిగాచి ప్రమాదంతో రాష్ట్రమే కాదు, దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, బీహార్ ప్రాంతాల వలస కార్మిక కుటుంబాల రోదనలతో
పాశమైలారం మారుమోగింది. రోజుల తరబడి మృతదేహాల కోసం పడిగాపులు కాయల్సి రావటం మరో దుర్మార్గం. తెలంగాణలోనే అత్యధిక పరిశ్రమలు ఉన్న పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతంలో అత్యధికులు వలస కార్మికులే. నిత్యం జరిగే ప్రమాదాల్లో ఈ వలస కార్మికులే బలైపోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాదం జరిగిన మరుసటి రోజు సిగాచి పరిశ్రమ వద్దకు వచ్చారు. ప్రమాద ప్రాంతాన్ని అధికారులతో కలిసి కళ్య తిరిగి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. మృతి చెందిన ఒక్కో కార్మిక కుటుంబానికి ₹1 కోటి పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. ఈ మాట చెప్పి కూడా ఏడాది అయినా బాధిత కార్మిక కుటుంబాలకు దక్కింది ఎంత? పిసరంతా. వైపు నుంచి పరిశ్రమ వైపు నుంచి చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాల ప్రకారం మా మంత్రులు పరిశ్రమ యజమానులతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి సహకారం తీసుకొని వాళ్ళకి నష్టపరిహారం అందించడం జరుగుతుంది. ప్రమాదం జరిగిన వెంటనే ప్రాథమిక విచారణ కూడా పూర్తి కాకుండానే ముఖ్యమంత్రి నోటి నుంచి ₹1 కోటి ప్రకటన వెనుక ఒక రహస్య ఒప్పందం ఉండే ఉంటుంది. ఆర్థిక దారిద్ర్యంతో అల్లాడిపోతున్న బాధిత కార్మిక కుటుంబాలను శాంతపరిచే ఉద్దేశమే యాజమాన్యానిది, ప్రభుత్వానిది. అందుకే ప్రమాదానికి దారితీసిన కారణాలను, భద్రతా లోపాలను, యాజమాన్య నిర్లక్ష్యాలను ఏవీ ప్రకటించకుండా పరిహారం ప్రకటన మాత్రమే ఇచ్చి ఊరుకుంది ప్రభుత్వం. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో సిగాచి అనే ఒక ఫార్మాసిటికల్ ఫ్యాక్టరీలో బ్లాస్ట్ జరిగి 54 మంది చనిపోయింది. 54 మంది చనిపోయింది. సరే, నేను వెంటనే అక్కడికి పోయినా. నేను పోయేదాకా మంత్రి రాలే, ముఖ్యమంత్రి రాలే. మనం పోయి బీఆర్ఎస్ పార్టీగా ప్రధాన ప్రతిపక్షంగా కష్టపడ్డాం. ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి గట్టిగా మాట్లాడినాం. తెల్లారి మెల్లగా రేవంత్ రెడ్డి వచ్చిండాడు. వచ్చి ఏమన్నాడు, 54 మంది చనిపోయినారు, దురదృష్టకరం, బాధాకరం. సరే, చెప్పేదేదో చెప్పిండు. చెప్పి మనిషికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇస్తాడు. ఇవాళకి ఏడాది దినం, ఇవాళ ఏడాది దినం జరుపుకుంటున్నారు వాళ్ళందరూ. కానీ ఇప్పటికీ ₹1 కోటి రాలే. కేవలం 24 లక్షలు వచ్చినాయి. అవేంటి, ఆ పిఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ వాళ్ళు కంపెనీ వాళ్ళు ఇచ్చేటి ఉంటాయి చూసినారు. గవ్వి తప్ప, గా 24-25 లక్షలు తప్ప. ముఖ్యమంత్రి వచ్చి శవాల మీద ₹1 కోటి ఇస్తామని మాటిస్తే గది కూడా ఇయ్యకపోతే నువ్వు ముఖ్యమంత్రివా? కుర్చీకి ఏమైనా ఇజ్జత్ ఉంటుందా? దేవుని మీద ఒట్టు పెట్టి రైతుల్ని మోసం చేస్తావు, శవాల మీద మాట ఇచ్చి అక్కడ మోసం చేస్తావు. మొన్న పబ్లిక్ మీటింగ్ లో వచ్చి 45 రోజుల్లో రైతు బంద్ వేస్తా అని చెప్పి రైతుల్ని మోసం చేస్తే ఇది ఎట్లున్నది? గా బచ్చిగాని కథ లెక్కలేదు. అంతెందుకు, సిగాచి కంపెనీ ఎండీ అమిత్ రాజ్ సిన్హా కూడా ముఖ్యమంత్రి ప్రకటించిన పరిహారం ఒక్కో మృతుని కుటుంబానికి చెల్లిస్తామని చెప్పిన మాటలు కూడా నీటి ముటలే అయ్యాయి. ఏడాదైనా బాధిత కుటుంబాలకు అవే కన్నీళ్లు, అవే ఆవేదన తప్ప పరిహారం ముచ్చట ఎప్పుడో పక్కదారి పట్టిందే. పరిశ్రమలో కార్మికుల భద్రతను యాజమాన్యం గాలి కుదిరేసిందే. ప్రమాదం జరిగినప్పుడు 750 చదరపు అడుగుల విస్తీర్ణంలో 26 మృతదేహాలు పడి ఉన్నాయంటే నిర్మాణ లోపాలే కారణం కాదా? అక్కడ మండే స్వభావం ఉన్న 17 టన్నుల మైక్రో క్రిస్టలైన సెల్యులోజే ప్రమాద బీభత్సం సృష్టించలేదా? డ్రైయర్ సెక్షన్ లో డస్ట్ ఎక్స్ప్లోజన్ జరగటంతో అది మండి 900 నుంచి 1000 డిగ్రీల ఉష్ణోగ్రతలో కార్మికులు మాడి మసైపోయింది నిజం కాదా? ఇదంతా పరిశ్రమ యాజమాన్య నిర్వహణ లోపాలే. అడుగడుగునా పరిశ్రమలో నిబంధనలను తుంగలో తొక్కి లాభాలే ధ్యేయంగా యాజమాన్యం వ్యవహరించడం వల్లే ఇంతటి ఘోర ప్రమాదాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఇంత పెద్ద ప్రమాదం జరిగితే సాక్ష్యాలను సేకరించడంలో, విచారణ తీరులో చిత్తశుద్ధి కల్పించడం లేదని హైకోర్టు చివాట్లు పెట్టింది.
రెడ్ కేటగిరీలో ఉన్న సిగాజీ పరిశ్రమలో 12 శాఖల అధికారులు సమన్వయంతో నిర్ణీత వ్యవధిలో తనిఖీలు చేస్తే ఇంత ప్రమాదం జరిగేదా అని తలంటించింది. అయినా యాజమాన్యంలో మార్పు లేదు. ప్రభుత్వానికి సిగ్గురాదు. పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ పరిచి పెట్టుబడులను ఆహ్వానించే ప్రభుత్వాలు పరిశ్రమల భద్రతపై కనీస దృష్టి పెట్టవు. ప్రతి 6 నెలలకు ఒకసారి జరగాల్సిన పరిశ్రమలో తనిఖీలు మొక్కుబడిగా జరుగుతున్నాయి. అసలు తనిఖీలు చేసేందుకు సరిపడా యంత్రాంగం కూడా లేదు. తెలంగాణలో హై రిస్క్ పారిశ్రామిక యూనిట్లు 4130 ఉన్నా వీటిని తనిఖీ చేసే అధికారులు కేవలం 20 మందే. అభివృద్ధి వేగంగా జరగాలని ప్రభుత్వం తీసుకునే అనాలోచిత నిర్ణయాలే సమాజానికి, కార్మిక వర్గానికి చేటు చేస్తున్నాయి. అభివృద్ధి అంటే ప్రజల ప్రాణాలను, ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని పణంగా పెట్టి కాదు కదా. ఆ జాబితాలో సిగాచియే కాదు, SLBC కూడా అంతే. అది ఫిబ్రవరి 22, 2025 శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం పనుల్లో పెను విషాదం. 2 మృతదేహాలు లభ్యం. ఆచూకీ లేని 6, ప్రాణాలు అరచేత పట్టుకుని బయటపడ్డ 42 మంది. మిగిలిన 6 మృతదేహాలు ఇప్పటికీ మట్టి దిబ్బల కిందనే ఉండిపోవడం వారి కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చింది. ప్రమాదం జరిగిన ప్రాంతం షీర్ జోన్ కావడంతో మరింత ముందుకు వెళ్లడం రెస్క్యూ సిబ్బంది ప్రాణాలకే ముప్పు అని నిపుణులు హెచ్చరించారు. దీంతో ఇన్లెట్ వైపు మార్గాన్ని సీల్ చేసి సహాయక చర్యలను నిలిపివేశారు. ఇది ఒక్కరిదో ఇద్దరిదో కాదు, ఎంతో మంది బాధిత కుటుంబాల కన్నీటి ఘోష. మృతుల కుటుంబాల్లో ఎవరిని కదిలించినా కళ్ళలో నుంచి కన్నీరు మున్నీరుగా పెల్లుబిగుతోంది. వారి నోటి వెంట మాటలు కూడా రావట్లేదు. ఒక్కో కుటుంబానికి ఒక్కో గాథ, ఒక్కొక్కరిది ఒక్కో వ్యధ. ఇలా 1 కాదు 2 కాదు, రేవంత్ రాజ్యంలో తెలంగాణ ప్రజల బతుకులు పూర్తిగా ఆగమయ్యాయి, ఇంకా అవుతూనే ఉన్నాయి. పరిపాలన ఏనాడో అస్తవ్యస్తమైంది. పేనుకు పెత్తనమిస్తే నెత్తంతా కొరికిందన్నట్టు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలది ఇదే అవస్థ. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల బతుకులను ఆగమాగం చేస్తున్న రేవంత్ చేతగానోడికి వాగుడెక్కువ అన్నట్లు తలతిక్క మాటలతో అడ్డగోలు వాదన చేస్తున్నాడు. కండ కావరపు మాటలతో తెలంగాణ ప్రజల ఆత్మాభిమానంపై దాడులకు తెగబడుతున్నాడు. ఇందిరమ్మ పాలనంటే ఇదెక్కడి దిక్కుమాలిన పాలన బాబోయ్ అంటూ జనం నెత్తి నోరు బాదుకునే దుస్థితిని తీసుకొచ్చాడు. తెలంగాణ రాష్ట్రంలో అటకెక్కిన సంక్షేమం, కిట్లు దూరం, అమ్మఒడి మోయలేని భారం. రేవంత్ సర్కార్కు భారమైన అమ్మఒడి పథకం, తల్లి బిడ్డల ఆరోగ్య సంక్షేమాన్ని పట్టించుకొని ప్రభుత్వం. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ పథకాలు నిలిపివేత. ప్రజా వైద్య రంగంలో విజయవంతమైన పథకాలపై నిర్లక్ష్యం. కేసీఆర్ కిట్ ను మదర్ అండ్ చైల్డ్ కేర్ కిట్ గా పేరు మార్పు. పేరు మార్చిన తర్వాత పథకానికే ఎసరు పెట్టిన రేవంత్ సర్కార్. గతంలో అమలైన పోషకాహార పథకాలను ఎందుకు ఆపేసినట్టు? ప్రైవేటు ఆసుపత్రుల్లో డెలివరీలు పెంచే కుట్రల కోసమేనా? అమ్మఒడి పథకం అటకెక్కింది. కేసీఆర్ కిట్లు మాయమైపోయాయి. న్యూట్రిషన్ కిట్ల ముచ్చటే లేదు. తల్లి బిడ్డల ఆరోగ్యం కోసం గత బీఆర్ఎస్ సర్కార్ అమలు చేసిన అద్భుతమైన పథకాలకు రేవంత్ ప్రభుత్వం మంగళం పాడుతోంది. శిశు మరణాలు తగ్గించి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను పెంచి, తల్లి బిడ్డలను సంరక్షించిన పథకాలన్నీ నిలిచిపోయాయి. రేవంత్ సర్కార్ సంక్షేమ వ్యతిరేక విధానాలు పేదల పాలిట శాపంగా మారుతున్నాయి. కేసీఆర్ హయాంలో గర్భిణీలు, బాలింతల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రారంభించిన న్యూట్రిషన్ కిట్ పథకం
గర్భిణీలకు దూరమైంది. పోషకాహార లోపం, రక్తహీనత నివారణ కోసం అందించిన న్యూట్రిషన్ కిట్ల పంపిణీ నిలిచిపోవడంతో వేలాది మంది గర్భిణీలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నమోదు చేసుకున్న గర్భిణీలకు అందాల్సిన కిట్లు అందకపోవడంతో తల్లి శిశు సంక్షేమంపై ప్రభావం పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. వైద్య ఆరోగ్య శాఖనే కాదు, కీలకమైన శాఖలను తన వద్దే ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి అన్ని రంగాల్లో విఫలమయ్యాడు. గుంపు మేస్త్రి ఏలుబడిలో అభివృద్ధి కుంటుపడింది. అయోమయం జగన్నాథం అన్నట్టుగా తయారైంది పరిస్థితి. కీలకమైన శాఖలకు మంత్రులు లేరు, శాఖలున్న మంత్రులకు ఆయా రంగాలపై పట్టు లేదు. పేరుకు ప్రజాపాలన కానీ అన్ని నియంతృత్వ పోకడలే. గత బీఆర్ఎస్ పాలనలో అద్భుతంగా ఉన్న అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు గాడి తప్పింది. ప్రభుత్వ విభాగాల్లో పారదర్శకత లోపించింది. రెవెన్యూ సహా అన్ని విభాగాల్లో అవినీతి మళ్లీ జడలు విప్పింది. బీఆర్ఎస్ హయాంలో ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్న తెలంగాణ ఇప్పుడు అప్పుల పాలవుతుంది. రేవంత్ రెడ్డి ఏలుబడిలో తెలంగాణ ఖజానాకు కటకట ఏర్పడింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దినదిన గండంగా మారుతోంది. పన్నుల రాబడి తగ్గిపోతుంది. పెట్టుబడుల ముచ్చటే లేదు. రియల్ ఎస్టేట్ డమాలంది. రాబడి కంటే ఎక్కువగా ఆదాయం ఖర్చవుతున్నా పేదలకు మాత్రం ఆ ఫలాలు అందటం లేదు. మొత్తంగా తెలంగాణ ఆర్థిక పరిస్థితి గోల్మాల్ గోవిందం అన్నట్టు తయారైంది. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఎంతో స్థిరంగా ఉన్న తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రభుత్వ ఖజానాలో ఎక్కువ భాగం ఇప్పుడు అప్పుల మీదనే ఆధారపడింది. ఇప్పటికే ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి అప్పు చేసింది సర్కార్. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక గత బీఆర్ఎస్ హయాంలో స్వర్ణయుగాన్ని తలపించిన సంక్షేమం ఇప్పుడు అటకెక్కింది. ఎన్నికలకు ముందు 6 గ్యారంటీలు, 420 హామీలిచ్చిన కాంగ్రెస్ అధికారం చేపట్టాక హామీలు అమలు చేయడంలో చేతులెత్తేసింది. అలవి కాని హామీలు, మాయమాటలు చెప్పి అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ ప్రజలను తడిగుడ్డతో గొంతుకోసింది. ఇచ్చిన హామీ ప్రకారం ఆసరా పెన్షన్లను పెంచాలని వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో పెన్షన్లు పెంచుతామని చెప్పిన రేవంత్ రెడ్డి మాట తప్పారు. 2 ఏళ్లైనా పెన్షన్లు పెంచలేదు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ముచ్చటే లేదు. కుల వృత్తులకు ఆసరాగా నిలిచిన పథకాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసింది. ప్రజాపాలన పేరుతో ప్రగల్భాలు పలికి ఇప్పుడు ప్రజలకు నరకం చూపిస్తుంది. రేవంత్ రెడ్డిపై అప్పుడే ఎందుకింత వ్యతిరేకత వచ్చింది? ప్రజలు తిరగబడి కొట్టేంత వ్యతిరేకత ఎక్కడి నుంచి వచ్చింది? లా అండ్ ఆర్డర్ అదుపు తప్పి తెలంగాణ మరో బీహార్ లాగా మారబోతుందా? ప్రజలకు ప్రభుత్వం మీద భయం లేదా? సీఎం అంటే లెక్కలేదా? కాంగ్రెస్ పాలన మీద నమ్మకం లేదా? ప్రభుత్వ విధానాలు నచ్చడం లేదా? అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటినా ప్రజలకు సీఎం అంటే భయం లేకుండా పోవడానికి కారణం ఏంటి? ప్రజల సంగతి పక్కన పెడితే సొంత పార్టీలో కూడా రేవంత్ రెడ్డిపై వ్యతిరేకతకు కారణాలేంటి? నియంత పాలనపై మల్లబడుతున్న తెలంగాణ, రేవంత్ అసమర్థతపై జనం జంగ్ సైరన్, కమ్ముకున్న కారుమబ్బుల్లా ఒక్కటవుతున్న సమాజం, పదరా పదరా అంటూ కేసీఆర్ వెనుక పరిగెత్తే సమయం, ఫెయిల్యూర్ సీఎం రేవంత్ పాలనలో ఆగమైన తెలంగాణ, నవ్విపోదురుగాక నాకేమి సిగ్గు అన్నట్టు తయారైంది సీఎం రేవంత్ వ్యవహారం. నరం లేని నాలుకతో శరం లేకుండా అబద్ధాలు చెబుతున్నాడు. గ్యారంటీలను అమలు చేసే తెలివి లేక 2004లో తాను లేని కాంగ్రెస్ పాలన గురించి ఇంకా గొప్పలు చెప్పుకుంటూనే ఉన్నాడు. తన 2.5 ఏళ్ల పాలనలో తానేదో ఊడబొడిచినట్టు ఊకదంచుడు దంచుతున్నాడు. తెలంగాణలో ఇంతవరకు అతిగతి లేని పథకాలన్నీ అమలవుతున్నట్టు ఊదరగొడుతున్నాడు.
కండ్ల ముందు 10 ఏళ్ల ఉజ్వల ప్రగతి కనబడుతుంటే ప్రజలను ఆగం చేసేందుకు కుట్రల కత్తులు నోరుతున్నాడు. రాష్ట్రాన్ని ఆగం చేసేలా విషపూరిత కుయుక్తులు పన్నుతున్నాడు. ఈ రేవంత్కి పరిపాలన చేత కాదు. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసే తెలివి లేదు. అందుకే పనికిరాని చిల్లర మాటలు, ఎకసెక్కపు బూతులు. తన అహంకారపు ధోరణితో నీచ రాజకీయాల మడుగులో మునిగి తేలుతున్నాడి గుంపు మేస్త్రి. అసలు స్థాయిని మరోసారి చాటుకున్నాడు. చెల్లని రూపాయికి గీతలెక్కువ, తనకు ఎకసెక్కాలు ఎక్కువంటూ చిల్లర కూతలు కూస్తున్నాడు. స్వీయ నియంత్రణ లేని కోతి గద్ద మీద కూర్చున్నా, సంస్కారం లేని మూర్ఖుడు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నా ఒక్కటేనని నిరూపిస్తున్నాడు. రెండున్నరేళ్లలో రేవంత్ ఏం చేశాడు? ఇప్పుడేం చేస్తున్నాడు? ఒక్క పథకమైనా ప్రవేశపెట్టాడా? సీఎం పీఠం పైన కూర్చున్న తొలి రోజు నుంచే అబద్ధాలను వల్లెవేస్తున్న రేవంత్. చెప్పేదొకటి, పాలనలో చేసేది ఇంకొకటి. ప్రచార పిచ్చిలో పాలన గాలికి వదిలేసి ప్రచార ఆర్భాటాలు చేస్తున్నాడు. ఇచ్చిన హామీల నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు రోజుకొక PR స్టంట్తో రాష్ట్ర ప్రజలను భ్రమలో ముంచుతున్నాడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 23 నెలలు గడుస్తోంది. ఈ కాలంలో చేసిందేంటి? ఇప్పటికీ ఇచ్చిన హామీలను అమలులోకి తీసుకురాలేదు. 6 గ్యారంటీల పేరుతో వైకుంఠం చూపిస్తూ వాటి అమలుపై కొర్రీలు పెడుతున్నాడు. ఏమైనా తెలంగాణ ప్రయోజనాలకు ఎప్పటికైనా కేసీఆరే శ్రీరామ రక్ష. తెలంగాణ హక్కులకు విఘాతం కలిగిస్తే కేసీఆర్ విశ్వరూపం చూపిస్తారని కాంగ్రెస్ నేతలకు తెలియందేమీ కాదు. కానీ హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేస్తున్నారు. అధికారం అంటే ప్రజలకు సేవ చేసే అవకాశం. రేవంత్ రెడ్డి డెఫినేషన్ మాత్రం ఇందుకు విరుద్ధం. గద్దెనెక్కించిన వారిని గద్దల్లాగా పొడుచుకు తినడమే తన మార్క పాలన అంటున్నాడు గుంపు మేస్త్రి. నమ్మి గెలిపించిన యువతకే పంగనామాలు పెట్టాడు. ఇదేంటని నిలదీస్తే పోలీసులతో జులం చేస్తున్నాడు. ఆలో లేదు, చూలు లేదు, కొడుకు పేరు ఏదో అన్నట్లు అధికారం కోసం ఎన్నికలకు ముందు అందమైన పేర్లు పెట్టి అంతులేని హామీలిచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఒక్కటి కాదు, 2 కాదు, ఎన్నో 420 హామీలిచ్చింది. తాను చెప్పినా, తన పార్టీ సీనియర్లు చెప్పినా తెలంగాణ ప్రజలు నమ్మరన్న ఉద్దేశంతో ఢిల్లీ పెద్దలను రంగంలోకి దింపాడి గుంపు మేస్త్రి. వాళ్లతో కూడా నోటికొచ్చినన్ని పచ్చి అబద్ధాలు చెప్పించాడు. తెలంగాణ ప్రజల గొంతు కోశాడు. ఇంకా కోస్తూనే ఉన్నాడు. ఎన్నికల్లో అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతాంగాన్ని ముంచిన తీరు తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. పింఛన్దారులను వంచించి అన్నదాతల కడుపు కొట్టి నిరుద్యోగుల ఉసురు పోసుకుంటున్నాడు. దళిత, గిరిజన నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటూ అనైతిక, అరాచక పాలన సాగిస్తున్నాడు. ప్రశ్నిస్తే ప్రతీకార దాడులు, అడిగితే అరదండాలు, నిలదీస్తే సంకెళ్ళు, ఆందోళనలకు దిగితే కాకీలతో లాఠీల ప్రయోగాలు. అదొక్కటే కాదు, రైతు భరోసా, యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు, ఉద్యోగుల బకాయిలు, ఫీజు రియంబర్స్మెంట్ వంటి కీలక పథకాలకు నిధులు సమకూర్చలేకపోతున్నాడు. దివాలా దివాలా అంటూ పరపతిని దిగజార్చి తెలంగాణను దివాలా రాష్ట్రంగా మార్చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ సమస్యల వలయంలో చిక్కి విలవిల్లాడుతుంది. పింఛన్ల పేరిట వంచనలు, ఉద్యోగాల కోసం నిరుద్యోగులు, మంచి బువ్వ కోసం హాస్టళ్ల విద్యార్థులు రోడ్డెక్కిన ఘటనలు ఎన్నో. రైతు బంధు, రుణమాఫీ కోసం రైతన్నలు, వేతనాల కోసం ఆశా వర్కర్లు నినదించిన సందర్భాలు అనేకం. అటు ఆటో డ్రైవర్లు, హైడ్రా, మూసీ బాధితులు, రైతాంగం, ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పాలనలో రోడ్డెక్కని వర్గమే లేదు. నిరసన తెలుపని బాధితులు లేరు.
ఇది ఇవాల్టి ట్రెండింగ్ నౌ. కీప్ వాచింగ్ టీ న్యూస్.